ఇప్పుడే మరొక దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య విద్యార్థిని చనిపోవడం అయితే జరిగిందనమాట. హాస్టల్‌లోనే చనిపోవడం అయితే జరిగింది. కాలేజీ యాజమాన్యం ఒత్తిడే కారణమని విద్యార్థి సంఘాలైతే ఆరోపిస్తూ ఉన్నాయి. శ్రీ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి పాల్పడిన ఘటన కలకలం అయితే రేపింది. వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా వే వేపన్నగుడ్లకు చెందిన జి. బీరయ్య కుమార్తె జి. వర్ష ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ స్థానిక శ్రీ చైతన్య ఫిర్యాదిగూడ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంది. గురువారం మధ్యాహ్నం భోజన సమయం అనంతరం వాష్రూమ్లోనే చనిపోవడం అయితే జరిగిందనమాట. గమనించిన కళాశాల యాజమాన్యం మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారన్నమాట. విద్యార్థిని బలమరణానికి పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యందేనని, పరీక్షల్లో ర్యాంకులు సాధించాలని ఒత్తిడి తేవడంతోనే ఆమె ఈ విధంగా తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పేసి అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం తల్లిదండ్రులకు దూరం కాకుండా మానసిక ఒత్తిడి వలన దూరం దూరం కారణంగా మానసిక ఒత్తిడి వలన ఇలా చనిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకైతే వచ్చినట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.